సుమా గారు లేకపోతే రాజీవ్ కళ గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి, ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. రెండు పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డెంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్, మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలు అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి, అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. మాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమ గారు గొడవలు అవుతాయి? ఎందుకు, చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అంటే అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా లైఫ్ అని. గొడవలు ఏమీ అవసరం లేదు, తప్పదే. ఏది, డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం, లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి. డబ్బులు ఎక్కువ అంతేగా. లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకని మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ చిన్న ఆనందాలు, ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం, వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే చిన్న ఆనందాలు. ఇవన్నీ ఎంత బాగుంటాయి. ఒకసారి హోమ్ టౌన్ చూస్తే అర్థమవుతుంది. అని మీ లైఫ్లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? 100%. సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. ఏది, నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళ 100% వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను.
మా మా ఫాదరు ఒకనొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో 88లో తీసుకొని వచ్చి ఒకటేమో ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992 93 ఆ ప్రాంతంలో ఇక లేదు, ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్. మనకు ఎవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది. ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీద రాబోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడేమో అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది ఏమైందని. ఏం లేదురా, భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, పదా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ అంతా వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం. అంటే ఖర్చులు తగ్గించుకోవాలిగా, ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని. అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ సుమో వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి ఆవిడకి కూడా చెప్పి, ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తున్నాం. అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అబ్బాయి సినిమా? లాసే అంటే ఎంత అయింది ఏంటనేది నాకు క్లియర్గా తెలియదు, బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యారు, 100% లాస్. అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది, కొంత శాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప, మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది. మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాము. అవును. సో బ్యానర్ వేరే, అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది, పర్ఫార్మ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా పాటల విషయంలో కూడా మన మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది, ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపు 70 నుంచి 80 100 కథలు విన్నాడు. 1 ఇయర్ అన్ని స్టోరీస్ విన్నాడు. వచ్చాయి, నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదే అంటే వాళ్ళు ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి. అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి, రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి, డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఐ డ్రీమ్ సాక్షిగా. నాకు అది ఆనందం అనిపించింది. సో రోషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు వాడు హీస్ బీన్ సెలెక్టివ్ కొన్ని, ఎందుకంటే అంతకుముందు జరిగినట్టు జరగకూడదన్న ఉద్దేశంతో హీస్ సెలెక్టివ్. ఇంకా మిగతాది ఇంకా తను కూడా తన బాడీని, మిగతా హార్స్ రైడింగ్లు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేర్చుకుంటున్నాడు. మనోడికి ఇష్టమా అన్న సినిమాలు? విపరీతం, నేనేం ఫోర్స్ చేయలేదు, నాకన్నా విపరీతం వాడికే ఇష్టం సినిమా. వాడు లీ స్ట్రాస్బర్గ్కి వెళ్ళి నేర్చుకున్నాడు యాక్టింగ్, అమెరికా వెళ్ళి
వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు. ఉమ్, ఒక 2 months, 1.5 month, 2 months, అది కరెక్ట్ గుర్తులేదు. Hmm. సో అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చి పాండిచేరిలో ఆదిశక్తి దగ్గర వెళ్ళి ఒక 40 రోజులు ఏదో ఉండి నేర్చుకున్నాడు.